వాసు బావా, పాపం బాగా నిద్రపోతున్నట్టున్నాడు. అచ్చుకి ఇది మంచి టైం. అయ్యో బావా, దేవుడా దేవుడా దేవుడా, బావకి ఎలాగైనా ఈ కాటుకు పోయాలి. అప్పుడే బావ నా చుట్టూ తిరుగుతాడని ఆ అక్క నాకు చెప్పింది. ప్లీజ్ దేవుడా. ఏడో ఎటువైపు ఉంది? గుండె ఎటువైపు ఉంటుంది? ఇటువైపు. ఇట ఇట అట అట ఇట. అయ్యో, ఇది తీసుకెళ్లి మీ బావకి రాస్తే వెన్నెలా వెన్నెలా అని నీ చుట్టే తిరుగుతాడు. ఇది కళ. బావ లేచిన వెంటనే నేనెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాడు. బావా, నేనెక్కడున్నా నన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తావు. బాయ్ బావా. ఎంత ధైర్యం తనకిలా చేయడానికి?
పిన్ని పిన్ని ఏంటి నాన్న కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? ఇదేం బాలేదు పిన్ని. టిఫిన్ బాలేకపోతే అరవడం ఎందుకు నాన్నా? నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను. అయ్యో పిన్ని, నేను మాట్లాడేది టిఫిన్ గురించి కాదు, మరి? శ్వేత గురించి. శ్వేత చేసింది ఏం బాలేదు. అవును నాన్న, శ్వేత చేసింది నాకు నచ్చలేదు. ఇందాకే శ్వేత వాళ్ళ నాన్నతో మాట్లాడాను. అంటే తను ఇలా చేస్తుందని నీకు ముందే తెలుసా? తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? ఈసారి కుదిలేరా, ఇంకొకసారి ఒంటరిగా పంపొద్దని చెప్తాను. పిన్ని, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నిన్న శ్వేత ఒంటరిగా వస్తుంటే గొడవైంది కదా, దాని గురించి వాళ్ళ నాన్నతో శ్వేతని ఇంకెప్పుడు ఒంటరిగా పంపొద్దని ఫోన్ చేసి చెప్పాను. మరి నువ్వు దేని గురించి అనుకున్నావు? పిన్ని, నేను చెప్పేది ఈ మచ్చ గురించి. ఇది పూసింది శ్వేత. శ్వేత? శ్వేత పూసిందని నీకెలా తెలుసు? అవును, నేను స్నానం చేయడానికి వెళ్తుంటే ఈ మచ్చ చూశాను. ఎవరు పూశారని అడుగుదామని బయటకు వస్తుంటే శ్వేత చేతిలో కాటుక డబ్బాతో కనిపించింది. తను పూసినప్పుడు నీకు తెలియలేదా? తను పూసినప్పుడు ఏమనకుండా ఇప్పుడు వెళ్ళి తిట్టడానికి నాకేమైనా పిచ్చా? రాత్రి టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. బాగా మత్తుగా ఉండేసరికి తను పూసినప్పుడు నాకు తెలియలేదు. నువ్వు చూడనప్పుడు తనే పూసిందని ఎలా చెప్తున్నావు? తన చేతిలో కాటుక డబ్బా కనిపిస్తుంది కదా పిన్ని. అదంతా కాదు పిన్ని, తన పద్ధతి ఏం బాలేదు. తన ముందు ఇక్కడి నుంచి పంపించాయి. నన్నవాసు, ఒకవేళ తను పూస్తే కాటుక దాచిపెడుతుంది గాని ఇలా కనిపించేలాగా చేతిలో పట్టుకోదు. ముందు తన్ని పిలిచి తను చేసిందో లేదో కనుక్కొని ఒకవేళ చేస్తే నువ్వన్నట్టుగానే పంపించేద్దాం. సరే, పద పద పిన్ని, రా. చూడు, శ్వేత, శ్వేత, ఏ శ్వేత, ఏంటత్తయ్యా? కిందకి రా, నీతో మాట్లాడాలి. ఓకే. చెప్పండి అత్తయ్య. ఈ కాటుక డబ్బా నీకెక్కడిది? ఓ, ఇదా? నేను కాటుక యూజ్ చేయను కదా, ట్రై చేయమని సిరి ఇచ్చింది. సరే, బావగదిలోకి ఈరోజు వెళ్ళావా? లేదు, నిన్న కట్టుకట్టిన తర్వాత బావనిప్పుడే చూస్తున్నా. ఏం లేదమ్మా, బావకి ఎవరో కాటుక పూశారు. నీ చేతిలో కాటుక డబ్బా కనిపించేసరికి అడుగుతున్నాను. నేను పోయలేదత్తయ్య, అయినా పోస్తే ఏమవుతుంది? కళ్లకు రాసే కాటుక వేరు, గుండెల మీద రాస్తే ఒక మనిషిని వశీకరణం చేసినట్టు. నువ్వు ఆగు పిన్ని. చూడు శ్వేత, వేళాకోళం ఆడడానికి కొన్ని పద్ధతులు, పరిమితులు ఉంటాయి. అది దాటి చేస్తే అది వేళాకోళం కాదు, అది తప్పు అవుతుంది. నేనేదో నీ మూడు బాలేదని నీతో సరదాగా నవ్వుతూ మాట్లాడాను, అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు. నువ్వు పాడినప్పుడు తెలియకుండా నీ దగ్గరకు వచ్చేశాను. ఆ పాటలో చూసింది మోహినిని, నిన్ను కాదు.
నాకు తెలిసి నీతో హద్దు మీరి ప్రవర్తించలేదు. నువ్వు కూడా అలాగే ఉంటావని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి పనులు చేయాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. బావా, అది పూసింది శ్వేతక్క కాదు. మరి నేనే పూసాను. ఎందుకు పూసావు? ఇది పూస్తే ఇది తీసుకెళ్లి మీ బావకి రాస్తే వెన్నెలా వెన్నెలా అని నీ చుట్టే తిరుగుతాడు. ఏయ్, బుద్ధుందా నీకు? ఇది చెయ్యొచ్చా చేయకూడదని ఆలోచించవా? ఎవరే చెప్తా చేసేస్తావా? ఆలోచించే బుద్ధి లేదా? శ్వేతను తిడుతున్నప్పుడు చెప్పొచ్చు కదా నువ్వే చేశానని. నీ వల్ల అనవసరంగా శ్వేతను తిట్టాను. నీ ఏడు పాపు. చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా ఏడిస్తే నా కోపం తగ్గుతుంది అనుకున్నావా? నువ్వేడిస్తే నా కోపం ఇంకా పెరుగుతుంది. ముందు నువ్వు బయటికెళ్ళు. బావా, నన్ను క్షమించు బావా. ఇంకెప్పుడు ఇలా చేయను బావా. బావా, శ్వేత, తను బయట వెళ్ళమని చెప్పు. నన్ను క్షమించు బావా. నన్ను ఇంట్లోంచి వెళ్ళమని చెప్పొద్దు బావా. బావా, బావా నన్ను క్షమించు బావా. బావా, ఇంకెప్పుడు ఇలా చేయను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పొద్దు బావా. బావా, చెప్పు బావా. బావా నన్ను క్షమించు బావా. శ్వేత, తను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పు. నువ్వు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, శ్వేతకు చెప్పు. చెప్పు.
అక్క, నన్ను క్షమించక్క. అక్క, బావ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు. నువ్వన్న బావకు చెప్పక్క నన్ను వెళ్ళమన్నద్దని. చూడు వెనెలా, బావ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నా మాట విని నువ్వెళ్ళు. అంతా సెట్ అయ్యాక నేనే నీకు కాల్ చేస్తాను. నేను చెప్పేది విని వెన్నెలా, బావకి నేను సర్ది చెప్తాను. నా మాట విని నువ్వెళ్ళు. అంతా నేను చూసుకుంటాను. శ్వేత, తను వెళ్ళమని చెప్పు. వెళ్ళు వెన్నెలా. నన్ను క్షమించు శ్వేత. తను చేసిన దానికి నిన్ను తిట్టాను. నన్ను క్షమించు. అయ్యో బావా, క్షమించమని పెద్ద పెద్ద పదాలెందుకో? నీకు తెలియక తిట్టావు గాని కావాలని కాదు కదా. ఇలా ఎవరు చేసినా కోపం వస్తుంది బావా. వెన్నెల నీ గదిలోకి రావడం నేను చూశాను బావా, కానీ తనిలా చేస్తుందని అనుకోలేదు. వెన్నెల నా గదిలోకి రావడం చూస్తే నిన్ను తిడుతున్నప్పుడు చెప్పొచ్చు కదా నువ్వు చేయలేదని. నువ్వు నన్ను తిడుతుంటే వెన్నెల మొహం చూశాను. భయపడుతోంది. చూస్తే జాలి వేసింది. అయినా నేను తను రావడం చూశానే తప్ప నీకు పోయడం చూడలేదు కదా బావా, అందుకే చెప్పలేదు. నా అదృష్టం బాగుండి తను చేసిన తప్పు ఒప్పుకుంది. వెన్నెల ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. వయసు పెరుగుతుందని దూరంగా ఉంచుదాం అనుకుంటే చిన్నపిల్ల మనస్తత్వాన్ని గుర్తొచ్చి అలా చేయలేకపోతున్నాను. కొందరంతే బావా, చూడటానికి అమాయకంగా కనిపిస్తారు. వాళ్ళ మనసులో మాత్రం చాలా విషయం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మెరిసేదంతా బంగారం కాదు, ఇలా కనిపించేవాళ్లు అమాయకులు కాదు.